రాజాసింగ్ పరిస్థితి ఏంటి? రాజాసింగ్ రాజీనామా చేశాడు, దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? రాజాసింగ్కు కిషన్ రెడ్డి గారికి మొదటి నుంచి పడి చావదు. అప్పుడు ఆయన అధ్యక్షుడు కూడా ఇదే క్రిటిసిజం, ఇదే గొడవ. తను కూడా అధ్యక్షుడు నామినేషన్, రాజాసింగ్ కూడా బాగా కాంట్రవర్షియల్ కదా, కాంట్రవర్షియల్ పర్సన్ ఆయన. ఇంకోటి ఆయన అప్పుడు కూడా తనే నామినేషన్ చేస్తానని ప్రకటించుకున్నాడు. తీరా 10 మందిలో 3 సంతకం పెట్టారంటే 7గురిని వీళ్ళే బెదిరించారని చెప్తున్నాడు ఆయనే. మనది లేదు, రాజసింగ్ని బెదిరించగలిగాడు అసలు. ఆయన మనల్ని బెదిరియకపోతే చాలు. ఐ డోంట్ బిలీవ్ కానీ బట్ ఏదో కాంట్రవర్సీ గొడవ అయితే జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో ఇప్పటికీ సస్పెండ్ అయ్యాడు. అంటే క్రూషియల్ పీరియడ్, అది ఎలక్షన్ టైంలో తీసుకున్నాడు. క్రూషియల్ పీరియడ్లో ఆయన సస్పెండ్ చేశారు పార్టీ. సో ఈయన అందులో ఉంటాడని అయితే అనుకోని, ఇక అయిపోయింది. రామ్ చెప్పినట్టే ఆయన. బట్ ఆల్ సైడ్ అంటే ఆ కాన్స్టిట్యున్సీలో బయట నుంచి వచ్చిన నార్త్ పీపుల్ యొక్క డామినేషన్ ఎక్కువ. అట్లా సర్వ్ అవుతున్నాడు. రేపొద్దున ఆయన పార్టీ చూస్ చేసుకుంటే కూడా పెద్ద థ్రెటే ఆయన పార్టీకి. బీజేపీ అభ్యర్థికి మంచి పెద్ద థ్రెట్ అవుతాడు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ సైడ్ 80% రావు. ద కన్సాలిడేటెడ్ ఓట్స్ అవన్నీ నార్థన్ పీపుల్వి, మార్వాడీస్వి, గుజరాతీస్వి. బిజినెస్ కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ అది. వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి గెలిచే పరిస్థితి. అందులో హిందుత్వవాదం ద్వారా రాజశేఖర్కి మంచి పాపులారిటీ. ఏ పార్టీ చూస్ చేసుకోవచ్చు బయట అది నాకు అర్థం కాలేదు కానీ బట్ అతనికి ఉన్న ఇండివిజువల్ పాపులారిటీని ప్రతి పార్టీ ఎన్కాష్ చేసుకోవాలనుకుంటాయి. శివసేన కూడా వస్తుంది కొంత. శివసేనకి అంత పెద్ద ఏముంది ఇక్కడ, బలం లేదు. రాజాసింగ్ బలంతోనే శివసేనకి ఏమైనా లాభం జరగాలి తప్ప ఐ రియలీ డోంట్ నో. బట్ అతను ఫ్యాక్టరే. అతను పక్క జరిగినా కూడా అయిపోయింది, ఇతన్ని రైట్ ఆఫ్ చేసినట్టుగా మీరు అనుకోవడానికి వీలేదు రాజాసింగ్ని. హిందుత్వవాదంతో ఈ మధ్యకాలంలో అతను బాగా పాపులర్ అయ్యాడు కాబట్టి ఏ పార్టీలోకి ఆయన వెళ్ళినా ఆ పార్టీకి అడ్వాంటేజ్, బీజేపీకి డిసడ్వాంటేజ్. బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేయొచ్చు అనేది కొంత ఇక చెప్పలేము. పాపులారిటీ బాగానే వచ్చింది మొన్న. అంతకుముందు ఎవరు కూడా అంత పాపులారిటీ రాలేదు. అసద్ మీద పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా ఇంత ప్రాచుర్యం జాతీయ స్థాయిలో ఆ ఎలక్షన్ వల్ల మంచి పాపులారిటీ వచ్చింది. అంటే బీజేపీ ఆమెనే పెట్టింది అనుకున్నారు. అప్పుడు డెఫినెట్లీ రాజసింగ్ కూడా ఇబ్బంది. పాపులారిటీ ఉంది ఆ అమ్మాయికి.